ఒక చిన్న ప్రస్తావన. అంటే విభజన జరిగి 10 ఏళ్ళు అయినప్పటికీ ఒక అంశంగా దాన్ని కూడా మాట్లాడే అవకాశం ఉంది. అది కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ మనసుల్లోకి వెళ్ళాలి. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా సయోధ్యతో ఉన్నారు అనేది ఒకటి. టెక్నికల్గా ఇప్పుడు 10 ఏళ్ళు పూర్తయిపోయింది కదా సార్, ఇంకా కొనసాగింపు రాజధాని అనేది సాధ్యం కాకపోవచ్చేమో. డెఫినెట్గా లేదండి, సాధ్యం కాదు. కానీ అక్కడ రాజధాని అంటూ ఏది లేదు ఆంధ్రప్రదేశ్కి. మరి అదొక మైనస్ పాయింట్ కదా. దీన్ని ఈ దృష్ట్యా ఏమన్నా కోరే అవకాశం ఉందా? టైం కోరే అవకాశం ఉందా? అది 2-3 మాట్లాడారు కానీ అది డెఫినెట్గా జరిగే అవకాశం లేదండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ నిర్ణయం తీసుకోవచ్చా? దాని లేదు. అంటే వీళ్ళు కోరాలి కదా, ఏపీ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ రావాలి. అది మీకు గుర్తుండేది అయితే గత ప్రభుత్వం నుంచి కూడా రాలేదు. అది అవును, కొంతమంది వ్యాఖ్యలు చేశారు అంతవరకే. సుబ్బారెడ్డి గారు ఒక్కరు చేశారు, ఇంకా తర్వాత సుబ్బారెడ్డి గారు మాత్రమే మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదు. అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉంది వ్యవహారం అనేది అర్థమై భయపడినటువంటి వాళ్ళు మాట్లాడారు. ఇది 3 రాజధానుల ఎపిసోడ్కు సంబంధించి ఒకటి న్యాయ రాజధాని విషయం పూర్తి స్థాయిలో కోర్టు పక్కన పెట్టేసింది. దాని గురించి ఎవరు మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. రెండోది, అమరావతికి సంబంధించినటువంటి ఏ రకమైన యాక్టివిటీ ఈ ప్రభుత్వం చేయలేదు అనే అభిప్రాయం కూడా జనంలోకి వెళ్ళింది. దీంతోపాటు విశాఖ రాజధాని విషయంలో 2-3 సార్లు వీళ్ళు ట్విస్ట్ చేశారు వాళ్ళ అభిప్రాయాలని. అది జనాలని కొంచెం ఇబ్బంది పెట్టింది. అంటే వీళ్ళు చివరి క్షణంలో నేను విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పినప్పటికీ అంతకు ముందు వీళ్ళు నడిపించినటువంటి ట్విస్టులు ఒకసారి అమరావతి రాజధానిగా ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా జనంలోకి పంపు చేసింది వైఎస్ఆర్సీపీ. మళ్ళీ సీరియస్గా 3 రాజధానుల విషయం మేము పరిశీలి చేస్తున్నాము అని మళ్ళీ ట్విస్ట్ చేసింది. ఈ రకరకాల మెలికల మధ్య జనాలు కొంచెం చిరాకు పడినటువంటి విషయం స్పష్టంగా తెలుసు అందరికీ. ఇప్పుడు కొత్తగా ఇటువంటి ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకోవడం లేదు. ఆయన అమరావతి నిర్మాణాలని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే చేస్తాడు సీరియస్గా. అది ఇండికేట్ చేయటం కోసమే ఆ రోజు ఆయన ఆ శంకుస్థాపన జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి పూర్తి స్థాయిలో సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయన. అది చేయటం వెనకాల వ్యూహం ఏంటంటే పర్టికులర్గా జనాలకు రాజధాని లేదు అనే అభిప్రాయం వద్దు, అమరావతితోనే మనం ముందుకు పెడుతున్నాము, అలాగని విశాఖని నెగ్లెక్ట్ చేయటం అనేది లేదు. అది ఆర్థిక రాజధానిగా దానికి ఏం చేయాలో అది డెఫినెట్గా చేస్తాము, అక్కడ ప్రభుత్వం నుంచి జరిపినటువంటి నిర్మాణాలని ఎలా యూటిలైజ్ చేయాలో అది కూడా చేస్తాము అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇప్పుడు కొత్తగా రాజధాని పైగా ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఇక్కడ జరగటం లేదు. మొదట్లో జరిగింది, కొంత పోలీస్ బాస్ ఇక్కడ ఉండేవాడు, అలాగే ఏపీ హోమ్కి సంబంధించి కొంత యాక్టివిటీ ఇక్కడ జరిగింది. అవేవి కూడా ఇప్పుడు ఇక్కడ లేవు, మొత్తం షిఫ్ట్ అయిపోయిన సందర్భంలో సో ఛాన్స్ లేదంటారు అయితే? డెఫినెట్గా లేదండి, అది లేదు. ఆ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ గురించి అయితే వీళ్ళు చర్చించుకునే అవకాశం లేదు. రైట్. అండ్ రెండోది, వీసీలని బలవంతంగా వీసీల చేత రాజీనామా చేయించడం. ఎలాగో 2-3 నెలల్లో వాళ్ళ పదవీ కాలం పూర్తి అయిపోతుంది. అవును, అంటే చాలా హరీడ్గా చేస్తున్నారు, అంత అవసరం లేదంటే వాళ్ళకి కొందరికైతే బెదిరింపులు, మీరు రాజీనామా చేస్తే మంచిది, అదర్వైజ్ ఏసీబీ దాడులు జరుగుతాయి. అండ్ హౌ డిఫరెంట్ వైఎస్ఆర్సీపీ ఇదే చేసింది, అప్పుడు కూడా ఇలాగే బలవంతంగా వీసీల చేత రాజీనామా చేయించారు. ఇదే అప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇక్కడ ఏంటి ఎన్మాస్ 10-15 మంది చేత ఈ రాజీనామాలు చేయించారు. యూనివర్సిటీల్లో మనకి వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి ఒక సందర్భం చూసాం మనం. ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో కూడా అండి, ఆంధ్ర యూనివర్సిటీలో కూడా. అయితే వీటిని బయటకు పంపించారు ఇమ్మీడియట్గా. అంటే పొలిటికల్ ఇది ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము ఈ విగ్రహాలను బయటకు తరలించాము అని చెప్పారు వాళ్ళు. కానీ అధికారం మారిన తర్వాత నిర్ణయాలు కూడా మారుతాయి అనేది మనకి ఈ చర్యల ద్వారా అర్థమైంది. నిజానికి ఆ రోజునే అలో చేసి ఉండకూడదు. సీరియస్గా ఇప్పుడు మాట్లాడిన మాటే ఆ రోజున కూడా అభిప్రాయంగా ఉండుంటే అది అలో చేసి ఉండకూడదు, చేశారు. దాన్ని అక్కడ వరకే పరిమితం చేయకుండా ఇప్పుడు ఆ రోజున మీరు
డెఫినెట్గా యూనివర్సిటీ లోపల కూడా కొంత వైఎస్ఆర్సీపీ అనుకూల నిర్ణయాలు జరిగి